गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। सुरदिन्दुविकासमन्दहासास्वरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। परब्रह्मणे नमः। బ్రహ్మసూత్ర భాష్యం అధ్యయనం చేస్తున్నాము. ఇందులో అనుమానాధికరణం జరుగుతున్నది. అనుమానాధికరణంలో ఇక్కడేంటే ప్రధానమును పక్కన పెట్టేస్తున్నారు వ్యాసుల వారు. వాళ్ళు ఏమంటారంటే సాంఖ్యులు ప్రధానము జగత్ కారణము అంటారు. వాళ్ళు కాదు అని చెబుతాం. ఇందులో కాదు అని చెప్పడానికి నీకు ఆధారాలు ఎక్కడ చూపిస్తున్నాము అని అంటే కఠోపనిషత్తును తీసుకున్నారు. కఠోపనిషత్తులో ఉన్నటువంటి అంశములను ఆధారంగా చేసుకొని కాదంటున్నారు. కఠోపనిషత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వారు నచికేతుడు, యమధర్మరాజు. నచికేతుడు యమధర్మరాజుని ఆత్మతత్వం గురించి చెప్పమన్నాడు. ఆయన చెబుతున్నాడు. ఆ చెబుతున్న సందర్భంలో జీవాత్మ పరమాత్మల గురించి వచ్చింది 159వ పేజీలో. ఆ జీవాత్మ పరమాత్మల గురించి చెప్పాడు. ఈ చెప్పిన తర్వాత ఇంకా విశేషంగా ఆత్మని గురించి కూడా చెప్పాడు. ఆత్మ అంటే ఇటువంటిది, జీవాత్మ అంటే ఇది ఇది ఈ విధంగా అని చెప్పేశారు. ఇక్కడ దీనిలో ఒకసారి హంతాత ఇమం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవత్ గౌతమ. తరువాత ఇక చెబుతున్నాడు. యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణు మన్యే అనుసంయంతి కథా కర్మ యథాశ్రుతం. బ్రహ్మ సనాతనం ఈ జీవుడున్నాడే, ఈ జీవాత్మ అనేటువంటి వాడు సనాతనమైనటువంటి వాడేను. అటువంటి ఆయన యథాచ మరణం ప్రాప్య, ఎప్పుడైతే ఈ మరణం ప్రాప్య పొందుతాడో, హే గౌతమ, హే నచికేత, అప్పుడు యోని మన్యే ప్రపద్యంతే, ఈ ఆత్మట అంటే జీవాత్మ యోనిం అన్యే యోనిం ప్రపద్యంతే, మరి ఒక యోనిలో చేరతాడు, శరణ పొందుతాడు అనే అర్థం. శరీరత్వాయ దేహినః, ఈ జీవులు ఈ శరీరాన్ని తీసుకుంటారు. లేకపోతే శరీరం తీసుకోకపోతే అన్యే స్థాణం అనుసంయంతి, లేకపోతే ఏ చెట్లో కొండలో ఈ విధంగా వాటిని స్థాణువుల రూపంలో కూడా పుడతారని చెబుతున్నారు. అది స్థాణు రూపంలో కూడా పుడతారు అని చెబుతున్నారు. మళ్ళా జీవుల రూపంలో పుట్టవచ్చును, లేదా స్థాణు అని చెప్పారు. అందుకనే మనకు దీనిలో భాగవతంలో నారదుడు శపిస్తాడు ఇద్దరు గంధర్వుల్ని. ఏమని, మీరు చెట్లై పుట్టండి రా అని అంటాడు. ఆ చెట్లు ఇద్దరు చెట్లు ఈ మధ్య చెట్లయి ఆ నందుడి యొక్క ఇంటి ఆవరణలో పుడతారు. ఆ చెట్లు ఎప్పుడు పుట్టినాయో ఏమిటో ఎవరికి తెలియదు, ఎంత సంవత్సరాలనో ఎవరికి తెలియదు. ఆ చెట్లకి ఈ కృష్ణుడు
ఆ నడుము తాడు కడితే లాక్కుంటూ పోయినాడు. ఒకరు పోయి 2 చెట్ల మధ్యలో పెట్టి లాగాడు. 2 చెట్లు పడ్డాయి. ఆ 2 చెట్లు పడిపోయిన తర్వాత శాప విమోచనం అయిందని మన కథలో చెబుతాడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే స్థాణువుగా కూడా పుడతారు అని చెబుతున్నారు. అది చెట్టు అంటే ఒక స్థాణు, అంటే ఒక జీవి. ఆ జీవి మంచి చెట్లు ఉన్నాయి మనకి కొన్ని అనేకమైనటువంటి. ఆ చెట్లు ఉంటాయి చూసా, ఆ చెట్లలో ఏ చెట్టో మనం ఒక్కో చోట చెట్టు చూసినా, మామిడి చెట్టు చూస్తుంటే అబ్బాయి ఎంత బాగుందిరా, బ్రహ్మాండంగా ఉందిరా అని అనిపిస్తుంటుంది. నిజంగా చాలా బాగానే ఉంది, అంతా ఇదే ఉంది. కానీ అది ఏంటంటే నాకు ఉపకారం చేస్తే నీకు ఉపకారం చేస్తాననేటువంటి చెట్టు అది. నాకు బాగా ఎరువులేసి నీళ్లు పోస్తే నీకు కాయలు ఇస్తాను, నువ్వు నీళ్లు పోయావు అనుకో నీకు అంటే ఉపకారాన్ని ప్రత్యుపకారం. అటువంటి జీవి వాడు కథ ఇది గత జన్మలో. అది దాని యొక్క అర్థం. కాబట్టి అట్లా ఈ విధంగా భావించుకోవాలన్నమాట. అట్లా స్థానం అన్యే అనుసంయంతి యథా కర్మ యథాశ్రుతం. వాళ్ళ యొక్క కర్మలను గురించి, వాళ్ళకున్నటువంటి శృతం జ్ఞానాన్ని గురించి బట్టి జన్మలు తీసుకుంటుంటారు అని చెప్పాడు. ఆ జీవాత్మ ఇలా జన్మలు తీసుకుంటుంటుంది అని చెప్పాడు. అని చెప్పి ఆ తర్వాత ఆత్మని గురించి చెప్పేటువంటి దాంట్లో కూడా నజాయతే మ్రియతే వా విపశ్యతు, నజాయతే మ్రియతే వా విపశ్యతు. నజాయతే పుట్టదు, ఆత్మ పుట్టదు. న మ్రియతే మరణించదు. వా లేక విపశ్చితు దానికి ఎటువంటి ఆపదలు లేదు. నాయం కుతశ్చన్న భూవ కశ్చితు అది దేని నుండి కూడా పుట్టలేదు, అంటే దేని నుంచి కూడా రూపొందించినది కాదు. రూపొందించడం అని అంటే ఇప్పుడు జీవాత్మ ఉన్నాడు అనుకోండి, ఒక రూపం వచ్చేసేస్తుంది. ఆ జీవుడు ఒక శరీరంలో ప్రవేశించేయాడు. ఇప్పుడు శరీరం ఉన్నది, ఆ శరీరం ఉన్నది అని అంటే ఆ జీవుడు ఒక రూపాన్ని పొందాడు అని అర్థం. అది కానీ ఆత్మకి ఉండదు అని చెబుతున్నాడు. ఇంకా ఏం చెబుతున్నాడంటే శాశ్వతోయం పురాణ న హన్యతే హన్యమానే శరీరే అజో నిత్య. అజహ నిత్య 2 లక్షణాలు ఉన్నాయి ఆత్మకు. పైన ఏం చెబుతున్నాడంటే జీవాత్మ యోని వన్యే ప్రపద్యంతే అని చెప్పాడు. ఇది ఈ రెండింటికి ఉండేటువంటి భేదం మనం చూసుకోవాలి. ఈ జీవాత్మ ఎప్పుడు చూసినా రౌండ్లు వేస్తుంటాడు వాడు. ఈ జన్మలో ఈ శరీరం తీసుకుంటే వచ్చే జన్మలో ఇంకో శరీరం, ఇంకో శరీరం, ఇంకో శరీరం, ఇట్లా ఈ విధంగా ఈ సంసారం అనేటువంటి సాగరంలో అనేక తీసుకుంటూ ఈ శరీరాలు తీసుకుంటూ కాలం గడుపుతూ ఉంటుంటాడు వీడు. ఎవరు వీడు? ఈ జీవాత్మ. అయితే ఇక్కడ ఆత్మ మాత్రం దాని లేదు. అజహ నిత్య శాశ్వత అయం ఆత్మ. అయం ఆత్మ ఈ లక్షణాలు ఉన్నాయి అని మనకు కఠోపనిషత్తులో చెబుతున్నాడు. అటువంటి ఆత్మ న హన్యతే హన్యమానే శరీరే. అటువంటి ఆత్మ శరీరంలో ఉన్నది. ఆ ఆత్మని ఎవరు చంపరు, చంపలేరు, చంపబడదు అని చెబుతున్నాడు. అదే ఈ విషయాన్ని మనకు భగవద్గీతలో వచ్చింది. భగవద్గీతలో ఇదే మాట వచ్చింది. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని భగవద్గీతలో వచ్చింది. భగవద్గీతలో విశేషం ఏంటంటే ఆత్మతత్వాన్ని గురించి చెప్పాడే, అదంతా కఠోపనిషత్తులోది. కఠోపనిషత్తు అర్థం చేసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ చెప్పేటువంటి దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇట్లా అన్నమాట అది అని చెప్పి ఇందులో ఆ తర్వాత జీవాత్మ పరమాత్మల గురించి ఇంతవరకు యమధర్మరాజు ఈ రెండింటికి భేదాలు చెప్పేసేసి, ఈ జీవాత్మ పరమాత్మ కూడా సనాతనమేను, ఆ జీవాత్మ ఏమో రూపాన్ని తీసుకుంటుంటుంటూ శరీరాన్ని, కానీ ఆత్మ మాత్రము తీసుకోదు అని చెప్పాడు. ఇప్పుడు 2 పక్షులు ఇవి. జీవాత్మ అనే పక్షి, ఆత్మ అనేటువంటి పక్షి నుండి చెప్పి మనకు దానిలో ద్వా సుపర్ణ సవిజ సఖాయ అని చెప్పాడు దాంట్లో అని చెప్పి, ఆ తర్వాత శరీరుడు అంటే ఈ జీవుడు జనన మరణములు అనుభవించే భోక్త. భోక్త అంటే అనుభవించువాడు. సహజంగా భోక్త అంటే తినేవాడు అని అర్థం. తినటం అంటే అనుభవించడం. జననాన్ని పుట్టుకను మరణాన్ని రెండింటినీ ఎప్పుడు వీడి పని అంతే అనుభవించడమే.
అని చెబుతూ ఇటువంటి శోకం దుఃఖంలో ఉంటాడు వీడు. అనగా ఏంటనమాట, ఒక శరీరాన్ని తీసుకోవటం, దుఃఖాలు అనుభవించటం, ఈ దుఃఖాలు ఎప్పుడూ చూసినా అనుభవించడమే, ప్రతిసారి ఇదే పని వాడికి. అందుకని దుఃఖాలు అనుభవించి ఇక దుఃఖ నివృత్తి కావాలి. కాబట్టి అప్పుడు ఏం చేశాడనంటే ఆయన లోపల దర్శనం చేసుకున్నాడు. అంటే ఆత్మ అంతర్హృదయే ఆత్మ, ఆ ఆత్మను దర్శనం చేసుకున్నాడు. దేనివలన? జ్ఞానం వలన, ఆత్మజ్ఞానం వలన దర్శనం చేసుకున్నాడు. అప్పుడు శోక నివృత్తి. అది అప్పుడు దుఃఖము పోయింది. దుఃఖం పోయింది అని అంటే అర్థము ఆత్మ సాక్షాత్కారం కలిగింది అని అర్థం. ఆత్మ సాక్షాత్కారం కలిగింది అని అంటే దుఃఖం పోయింది అని అర్థం. దుఃఖం అంటే సహజంగా ఏదో మనకి ఈ చిన్న చిన్న ఏవో వస్తుంటాయి అటువంటి దుఃఖాలు అనుకుంటారు, అది కాదు. ఇది సంసారం అనేటువంటి ఈ దుఃఖం ఎంతసేపటికి ఏంటనంటే దుఃఖం అంటే కష్టం. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దుఃఖం కష్టం అనేటువంటిది ఉంటుంది. చూడండి, అంత దూరం వెళ్ళాలి అనుకోండి, కష్టపడి నడుస్తూ వెళ్ళాలి కదా. మరి రోజు ఉద్యోగం చేస్తే కదా డబ్బులు వస్తాయి, పొద్దున్న దగ్గర సాయంకాలం దాకా చేస్తే కష్టపడితేనే కదా. ఇట్లా ఈ విధంగా చూసుకుంటూ పోతే దుఃఖాలు అనేకమైన దుఃఖాలతోటి ప్రతిరోజు ఈ శరీరం తీసుకునేటువంటి జీవాత్మ అనుభవిస్తూ ఉంటుంటాడు. ఇవి పోవాలి అంటే ఆత్మజ్ఞానము అది చెబుతున్నాడు అని చెప్పి ఇక ఒక విశేషమైనటువంటి ఈ మంత్రం కూడా చెబుతున్నాడు. ఏమిటో సంగతి చూడండి. ఈ మంత్రం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. యదేవేహ తదుముత్ర తదముత్ర యదముత్ర యదన్విహ మృత్యోః న మృత్యుః మృత్యోః స మృత్యుః మృత్యోః స మృత్యుం ఆప్నోతి య ఇహ నానేవ పశ్యతి. ఇది మంత్రంలో యత్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. యత్తు తత్తు, ఈ పదాన్ని ఉపయోగించడం వలన యత్తు తత్తు, యత్ అంటే ఏదో, తత్ అది, యత్ ఏదో, తత్ అది. ఈ యత్ తత్ శబ్దములు కూడా యశబ్దం అన్నమాట. అది ఈ యశబ్దాన్ని ఉపయోగించి ఏం చెబుతున్నాడో చూసుకోండి అర్థం. అసలు విడదీస్తే జాగ్రత్తగా గమనించండి. యత్ ఏవ ఇహ, ఆ పదం విడదీస్తే యత్ ఏవ ఇహ. యత్ అంటే ఏదైతే ఉందో, ఏవ అంటే నిజంగా ఉన్నదో, యత్ ఏవ ఏది నిజంగా ఉన్నదో, అయితే ఏది నిజంగా ఉన్నదో అది ఇహ ఇక్కడ. ఏదైతే నిజంగా ఉన్నదని నువ్వు అనుకుంటున్నావో అది ఇక్కడ. ఇక్కడ అంటే అర్థం ఏమిటి? ఈ శరీరంలో ఇక్కడ. తత్ అది అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఇది ఉన్నదే ఆ అది అముత్ర అక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది. అక్కడ అంటే బాహ్యం. ఈ బాహ్యంలో ఉన్నదేంటి? బ్రహ్మం. బాహ్యంలో అంతా నిండిపోయి ఉన్నది ఏమిటి? బ్రహ్మము నిండిపోయి ఉన్నాడు, పరమాత్మ నిండిపోయి ఉన్నాడు, బాహ్యం అంతా నిండిపోయి ఉన్నాడు. ఇకపోతే ఇక చెబుతున్నాడు ఇంకా యదేవేహ తత్ అముత్ర అంతవరకు అయింది. తర్వాత యత్ అముత్ర తత్ యత్ అముత్ర. యత్ ఎక్కడైతే అంటే ఏది, యత్ అంటే ఏది, అముత్ర అక్కడో అక్కడ, తత్ అది, అను ఇహ. అను అంటే ఆ విధంగానే, ఇహ ఇక్కడ అని అర్థం. అంటే అర్థం ఏంటి? మొట్టమొదట ఏం చెప్పాడు? ఇహ ఇక్కడ ఉన్నదేదో అక్కడ ఉన్నది. మళ్ళీ ఇక్కడే ఉన్నాడు, ఏం చెబుతున్నాడు? అక్కడ ఉన్నదేదో ఇక్కడ ఉంది. ఎక్కడది ఎలా ఉందంటే అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది అని చెబుతున్నాడు.
ఇక్కడ అక్కడ ఇక్కడ అనేటువంటి రెండు శబ్దాలను తీసుకున్నాడు. రెండు శబ్దాలు ఏం చెబుతున్నాయి అంటే అక్కడ ఇక్కడ, దానిలో ఇక్కడ అంటేనే మన శరీరంలో అని అర్థం, ఇక్కడ అంటే అక్కడ అంటే బాహ్యంలో ఉన్నటువంటి బ్రహ్మము అని అర్థం. కాబట్టి అంతర్బహిశ్చ నారాయణ, ఇది అంతః బహిః, బహిః బయట కూడా అంతా నారాయణుడు ఉన్నాడు పరమాత్మ, అంతః లోపల ఉన్నాడు. బయట ఉన్న నారాయణుడు ఎవరో, లోపల ఉన్నవాడు ఆయనే. లోపలున్న నారాయణుడు ఎవరో, బయట ఉంది ఆయనే. అక్కడ బయట ఉన్నటువంటి ఆయన వేరు, లోపల ఉన్నటువంటి ఆయన వేరు అనుకుంటున్నారేమో, కాదు. యదేవేహ తదముత్ర యదముత్ర తదు అన్విహా, అది ఇక్కడ అది చెబుతూ దీన్ని యహ ఎవరైతే ఇహ ఇక్కడ ఈ శరీరంలో నానా ఇవ వివిధ రకములుగా పశ్యతి చూస్తున్నాడు, సహ అతడు మృత్యోహు మరణమును, మృత్యుం ఆ తర్వాత మరణం పొందిన తర్వాత మళ్ళీ మరణాన్ని, మృత్యోహు మరణం తరువాత మరలా మరణాన్ని ఆప్నోతి పొందుతున్నాడు. అనగా మరణం తర్వాత మళ్ళీ మరణమే, మరణం తర్వాత మళ్ళీ మరణం, ఎప్పుడు మరణమే. ఎప్పుడు మరణం అంటే జనన మరణ చక్రంలో తిరుగుతున్నాడు. ఎటువంటి వాడు అంటే ఇక్కడ 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 అంటే ఈ శరీరంలో, ఈ శరీరములో ఏదైతే ఉన్నదో దానినిట నానా విధములుగా భావిస్తున్నాడో అది చెబుతున్నాడు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. శరీరంలో నానా విధములుగా భావిస్తున్నాడు. ఈ శరీరంలో ఏదో ఏనుగుంది, పెద్ద శరీరం కాబట్టి అక్కడ ఆత్మ వేరు. ఏదో చిన్న దోమ ఉన్నది, అక్కడ చిన్నది కాబట్టి ఆత్మ వేరు. అక్కడ పెద్ద ఆత్మ, ఇక్కడ చిన్న ఆత్మ. అక్కడ ఒక ఆత్మ, ఇక్కడ ఒక ఆత్మ. అట్లా ఎన్ని ప్రాణులు ఉన్నాయి, అన్ని ఆత్మలు ఉన్నాయి అని అంటాడు. ఎవరు? ఈ అజ్ఞాని. అన్ని ఆత్మలు ఉన్నాయి అని అంటాడు. ఆత్మ అనేది ఒకటేనయ్యా, ఏకం సత్ అని చెప్పారు. ఆత్మ అనేది ఏకం సత్ ఒక్కటే. ఆ ఒక్కటే అన్ని శరీరాల్లో ఉంది, అన్ని శరీరాల్లో ఉంది. ఏ శరీరంలోనూ అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా అట్లా లేదు, ఒకే విధంగా అన్ని శరీరాల్లో ఉంది. అది అసలు మనకు చెప్పేటువంటి మాత్రం. కానీ ఇక్కడ వీడేం చేస్తున్నాడంటే ఈ అజ్ఞాని ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని ఆత్మలు ఉన్నాయి, అన్ని రకములైనటువంటి పరమాత్మలు ఉన్నారు అని చెబుతున్నాడే, వాడుట అనేక జన్మలు పొందుతూ ఉంటుంటాడు. అనగా వాడికి ఎప్పుడూ ఏమిటి? మృత్యోహో మృత్యుం ఆప్నోతి. మృత్యోహో మరణాన్ని, మృత్యుం మరణాన్ని ఆప్నోతి పొందుచున్నాడు. ఆప్నోతి పొందుచున్నాడు. ఇది వర్తమాన లట్ అనమాట. ఆప్నోతి, ఆప్నోత, ఆప్నువంతి అనేది. ఆప్నోతి అనేటువంటి క్రియాపదం. ఇందులో పశ్యతి అనేది కూడా క్రియాపదం. పశ్యతి చూచుచూ ఉన్నాడు. యహ పశ్యతి స పశ్యతి. ఎవడు ఒకటే విధంగా చూస్తూ ఉన్నాడో వాడు సహా పశ్యతి, వాడే ఆత్మను దర్శనం చేసుకున్నటువంటి వాడు అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది, వీటిలో ఏ భేదం లేదండి. ఇలా భేదంగా ఉన్నది అనేటువంటి విధానం ప్రకారంగా ఎవరైతే భావిస్తుంటారో వాళ్లకు ఎల్లప్పుడూ మరణమేను. అనగా అర్థమేమిటి? అనేక శరీరాలు పొందుతూ ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంటారు. వాళ్ళు అజ్ఞానులు అని యమధర్మరాజు నచికేతుడు చెబుతున్నాడు. చెప్పిన తర్వాత ఇక మరి ఇక్కడ ఉన్నాడు అని అన్నారు కదండి శరీరంలో, అది సప్రశ్న. శరీరంలో ఉన్నాడు కదండి అని అంటే శరీరంలో మరి అంటే మరి 6 అడుగుల శరీరం, 5 అడుగుల శరీరం. పుట్టినప్పుడు చిన్నవాడే, పిల్లవాడు, పసివాడు ఎంత ఉంటాడు? ఇంత ఉంటాడు. పెద్ద అయిన తర్వాత 2 అడుగులు ఉంటాడు, పెరుగుతుంటాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చెప్పండి?
ప్రశ్న. అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు వాడు చిన్నవాడు కదా, అంటే ఆత్మ చిన్నగా ఉందన్నమాట. పెద్దవాడైన తర్వాత పెద్దగా ఉన్నాడనమాట అని రకరకాలుగా ఈ జ్ఞానం లేని వాళ్ళు భావిస్తుంటారు. అందుకని ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేయడం కోసము తర్వాత మంత్రం చెబుతున్నాడు. అంగుష్ఠమాత్ర పురుషక మధ్య ఆత్మ నితిష్టతి. ఇది బాగా ఈ మంత్రం రావాలి. అంగుష్ఠమాత్ర పురుషక మధ్య ఆత్మ నితిష్టతి. ఆత్మని శరీర మధ్యలో ఆత్మని మధ్యని తిష్టతి. ఆత్మని మధ్య తిష్టతి. ఆత్మని అంటే ఈ శరీరం మధ్యలో తిష్టతి, కూర్చొని ఉన్నాడు. తిష్టతి తిష్టతః తిష్టంతి. తిష్టతి తిష్టసి తిష్టతః తిష్టత. తిష్టామి తిష్టావహ తిష్టావహ. అది ఆ తిష్టతి అంటే కదలకుండా కూర్చుండేదాన్ని తిష్టతి అనే పదం వేస్తాడు. అది తిష్టతి, కదలకుండా కూర్చొని ఉన్నదండి ఆత్మ శరీర మధ్యలో. ఎంతున్నాడు ఆ పురుష ఆత్మ? అంగుష్ఠమాత్ర, బొటన వ్రేలంతా ఉన్నాడు అని చెబుతున్నాడు. బొటన వ్రేలంతా ఉన్నాడు. ఈ బొటన వ్రేలు అనేటువంటిది ఎందుకు సూచించాడు? బొటన వ్రేలు అంతేంటిది? ఇప్పుడు నాకు 5 ఏళ్ళు ఉన్నాయండి, చేతికి 5 ఏళ్ళు ఉన్నాయండి. చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి కదా, 5 ఏళ్ళకి 5 పేర్లు ఉన్నాయి. 5 ఏళ్ళకి 5 పేర్లు ఉన్నాయి. ఈ బొటన వ్రేలుని అంగుష్ఠమాత్ర, అంగుష్ఠము అన్నా. చూపుడు వేలుని తర్జని అన్నా. తర్వాత మధ్యము అన్నా. తర్వాత అనామిక అన్నా. తర్వాత కనిష్ఠిక అన్నాం. మనం దీనిలో మనం చెప్పుకుంటాం కదా, అంగన్యాస కరన్యాసాల్లో వస్తుంది అట్లా. ఇందులో అంగుష్ఠాన్ని ఎందుకు తీసుకున్నాడు అని అంటే, మిగిలినవి 4 అంతఃకరణ చతుష్టయాలు. అంతఃకరణ చతుష్టయాలు అవి ఏమిటి అంటే మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం అనేటువంటి అంతఃకరణ చతుష్టయం. ఆ 4లో పైవాడెవరో అహంకారం. అంటే అహంకారం ఏం? చూపుడు వేలు. ఆ చూపుడు వేలు అహంకారం. కాబట్టి ఈ 4 ఉన్నాయి చూశారు, అంతఃకరణ అంతఃకరణములు. అంతఃగా లోపల ఉన్న కరణములు ఇవి. ఈ లోపల ఉండి ఈ వస్తువులు కాదు ఇవి. ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఈ కరణములు సాధనములు ఇవి శరీరం చేత పనిచేయిస్తూ ఉంటుంటాయి. ఈ అంతఃకరణ చతుష్టయాలు. దానిలో అహంకారం అన్న చూశారు, అహంకారం పైన ఉంటుంది వాడు. మనస్సు అహంకారం, చిత్తాహంకారం, బుద్ధి అహంకారం, ఇట్లా చెప్పుకుంటే ఈ అహంకారాలతో ఉంటాడు. ఈ అహంకారాలతో ఉన్నటువంటి వాడు సరే, వాడు ఎలా ఉంటాడో మనకి తెలుస్తుంది. అయితే తర్వాత అంగుష్ఠం ఉంది. అంగుష్ఠం ఏం చెబుతారండి అని అంటే బ్రహ్మము అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? బ్రహ్మము ఎక్కడో లేడు, నీ శరీరంలోనే ఉన్నాడు ఒక రూపంలో. ఆయనే అంగుష్ఠము. ఆయనను దర్శించుకో. నీ అంతఃకరణ చతుష్టయము అవి సక్రమమైన మార్గంలో వస్తాయి. అహంకారం ఎప్పుడైతే పోతుందో మనస్సు, బుద్ధి, చిత్తాలన్నీ కూడా లైన్లోకి వచ్చేస్తాయి, మంచి దారిలో ఉంటాయి. అందుకనే మొట్టమొదట అంగుష్టాభ్యాం నమః, తర్జనీభ్యాం నమః అని వరుసగా చెప్తారు. తర్జనీభ్యాం నమః. తర్జని అంటే చూపుడు వేలు. ఆ చూపుడు వేలుని బ్రహ్మమునకు తాకించాలి. అనగా అహంకారమును తీసుకొచ్చి బ్రహ్మము ముందు పెట్టాలి. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించితే అహంకారం అంటే చూపుడు వేలు. చూపుడు వేలుని తీసుకొచ్చి మనము అలా ఈ చూపుడు వేలు ఉందనుకోండి, దీన్ని వంచి ఇలా ఉన్నటువంటి దాన్ని ఇలా పెట్టేస్తాం. అంటే అంగుష్టం అట్టనే ఉంటుంది. బ్రహ్మం వంగింది ఏంటి? ఈ అహంకారం. ఈ అహంకారం వంగింది అంటే అహంకారం నశించింది. ఎప్పుడైతే టచ్ అయిందో అంగుష్టానికి, అనగా బ్రహ్మానికి టచ్ అయిందో,
అప్పుడు ఈ అహంకారం ఉన్నది, ఈ వేలులో ఉన్న అహంకారం కాస్త పోయింది అని అర్థం. ఈ వేలులో ఉన్న అహంకారం కాస్త పోయింది. ఈ పోయేటప్పటికి ఇక మిగిలిన మూడేళ్ళు ఉన్నాయి కదా, మిగిలిన మూడేళ్ళు ఉన్నాయి కదా, ఈ మిగిలిన మూడేళ్ళు ఇట్లా ఉంటాయి. ఎప్పుడైతే అహంకారం పోయిందో అప్పుడు మిగిలిన మూడేళ్ళు ఏంటి? ఈషణత్రయం. ఇది ఈషణత్రయాన్ని వదిలేస్తాడు. ఈషణత్రయాన్ని వదిలేసి, ఈషణత్రయం అంటే దారేషణ, ధనేషణ, పుత్రేషణ. ఎప్పుడు చూసినా మనిషి దీనిలోనే ఉంటాడు, ఈ మూడింటిలోనే ఉంటాడు. ఈ మూడింటి గురించి ఆలోచించడం, ఈ మూడింటినే పెంచడం, వీళ్ళనే కోటీశ్వరులు చేయటం, ఇదే ఆలోచన. దీంతో రెండోది ఏమి లేదు వీళ్ళు. అప్పుడు ఈ మూడు దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనేటువంటి మూడింటిని కిందకి ఇట్లా అంటుస్తాడు. అంటే వదిలేసాడు. అంత క్రితం దాకా ఇట్టున్నాయి, ఈ కాస్త పోయినాయి, ఇట్లా కాస్త పోయింది. ఇప్పుడు ఏం చేశాడు? ఇట్లా ఉంది కదా, అలా తిప్పాడు. ఇప్పుడు చెప్పండి అన్నాడు. చిన్ముద్ర. చిత్ అంటే జ్ఞానముద్ర. ఇప్పుడు నీకు జ్ఞానము సిద్ధించుగాక. ఇది దీనిలో ఉన్నటువంటి అంగుష్ఠమాత్ర పురుషో బభూవ అని మనంత క్రితం వచ్చింది. అంగుష్ఠమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి. మన శరీరంలో అంగుష్ఠమాత్రమంతా ఉన్నాడు పురుష, పరమాత్మ. ఆయనట భూతభవ్యస్య ఆ ఈశానః. ఈశానో భూతభవ్యస్య. భూత భవిష్యత్ కాలములకు ఈశానః ప్రభువు. ఇదే ఈ విషయమే మనకు దీనిలో విష్ణు సహస్రనామాల్లో వచ్చింది కదా. విశ్వం విష్ణు వషట్కారో, తర్వాత భూత భవ్య భవత్ ప్రభు. అది అట్లా అనమాట. అంటే ఇప్పుడు విష్ణు సహస్రనామాల్లో ఆ మాట వచ్చింది అని అంటే దానికి మూలకం ఎక్కడుంది? ఇక్కడుంది. అనగా వేదములు మూలకాలు. ఈ విష్ణు సహస్రనామాలు కానీ వీటికి కానీ అన్నిటికి కూడా మూలకాలు వేదం. లలిత కానీ ఏవైనా సరే వీటన్నిటికి మూలకం వేదం. అందుకనే మనం పట్టుకోవాలి. ఈశానో భూతభవ్యస్య. భూతభవ్యస్య భూత భవిష్యత్ కాలములకు ఈశానః ప్రభువు. ఎవరు? సహ పురుష. సహ పురుష భూతభవ్యస్య ఈశానః అని. అయితే ఇది తెలుసుకున్నటువంటి వాడుట, ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు తతః తరువాత నా విజుగుప్సతే. నా విజుగుప్సతే అనగా భయపడడు అని చెప్తున్నాడు. భయం అనేటువంటిది సంసార దుఃఖము, భయాలు అనేటువంటిది ఏవైతే అంత క్రితం ఉన్నదో అవన్నీ పోతాయి. ఇది పైకి ఏమిటి దీనిలో మనం చెప్పుకున్నాం. అంగుష్ఠమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి ఈశానభూతం. ఇంతటి అర్థం ఉంది. అంగుష్ఠానికి ఆ తర్జనాన్ని తగిలించి ఇవన్నీ కనుక చూసి ఇవన్నీ కనుక పెట్టుకుంటే ఎంతటి అర్థం ఉందో అంతటి గొప్ప అర్థాన్ని దీనిలో దాచిపెట్టాడు. కాబట్టి అహంకారం అనేటువంటిది పోతే అప్పుడు నీకు ఈ బ్రహ్మజ్ఞానం అనేది సిద్ధిస్తుంది. అహంకారం అనేది పోవాలని. అహంకారం అంటే అర్థం ఏంటనమాట? అహమేవా అంటాడు. అహమేవా నేనే. ఇది ఎవరండి చేసింది? అహమేవా నేనే. అన్నిటికీ నేనే 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 అని చెబుతాడు. ఆ నేనే నేనే అనేటువంటిది పోవాలి. వీళ్ళు నేను అనేటువంటిది పోవాలి. నీవు నేనే అంటున్నావే, నీవు కేవలం నిమిత్త మాత్రుడివి. ఆ నేనే ఎవరు? పరమాత్మ. పరమాత్మ నేనే అనేటువంటి భావమే కానీ నీవు కాదు అని చెప్పటం. అందుకని అహంకారము, నేనే అనేటువంటి అహంకారం పోవాలి. ఆ పోతే నెమ్మదిగా జ్ఞానంలోకి వస్తాడు అని చెబుతూ అంగుష్ఠమాత్ర పురుష జ్యోతిరివాధూమకః. మళ్ళీ అంగుష్ఠమాత్ర ఉన్నటువంటి ఆ పురుషుడుగా ఈ శరీరంలో
జ్యోతిరివ అధూమక. ధూమం అంటే పొగ, ధూమం అంటే పొగ. జ్యోతి ఉన్నది, అగ్ని. జ్యోతి అంటే అగ్ని. ఎత్ర ఎత్ర ధూమః తత్ర అగ్ని మన తర్కంలో చెప్పాం. ఎత్ర ధూమాః తత్ర అగ్ని అని మనకు తర్కంలో చెప్పాం. ఎక్కడైతే పొగ ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది అని మనకు తెలుస్తుంది. అంత దూరంలో ఎక్కడో పొగ వస్తున్నది మనకు కనబడుతున్నది. వెంటనే అర్థం చేసుకుంటాము, అక్కడ అగ్ని ఉన్నది అని తెలుసుకుంటాం. అక్కడ అగ్ని ఉన్నది అని తెలుసుకుంటాం. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి జ్యోతిట అధూమక, పొగలేని అగ్ని అని చెప్తుంది. పొగలేని అగ్ని. అందుకనే మనం జాగ్రత్తగా గమనిస్తే మన దీపారాధన చేసుకున్నప్పుడు దీపం వెలుగుతున్నప్పుడు అది అలా నిశ్చలంగా ఉండి ఉంటుంది, ఏమాత్రం పొగ లేకుండా ఉంటుంది ఆ జ్యోతి. అలా ఉన్నది పరమాత్మ మన శరీరములో. అది జ్యోతిరివ అధూమక. అంగుష్ఠమాత్ర పురుషో జ్యోతిరివ అధూమక. ఇంకా చెబుతున్నాడు. ఆ మాటనే మళ్ళీ పైన చెప్పిన దాన్ని చెప్తున్నాడు. ఈశానగ భూత భవ్యస్య. భూత భవ్య కాలములకు ఆ పురుష ఈశాన, ప్రభువు అని చెప్తున్నాడు. స ఏవ అద్య. స ఏవ అద్య. అద్య ఇప్పుడు. స ఏవ అద్య. అది ఆ ఆత్మని గురించే, ఆ ఆత్మని గురించే దీనిలో చెబుతున్నాడు అన్నమాట. ఆ ఆత్మని గురించే నీవు స ఉ శ్వః. సహ అతడు, అతడు సహ అంటే అతడు అనమాట. అతడు సా ఉ అశ్వ. దీనిలో స ఉ శ్వః, దాన్ని విడదీసుకోవాలి. పదాన్ని చూసుకోండి. స ఉ శ్వః ఉంది కదా, ఆ ఊని కొంచెం పక్కకు నెట్టుకోవాలి. సా ఊ అని ఇక్కడ ఏం చెబుతున్నాడంటే సా ఊహు సహ ఊ అంటే అతడు. ఇక్కడ కొన్ని మనకు వేదంలో కొన్ని పదాలు వస్తాయి. ఏమిటంటే ఊ అనే ఒక చోట, తర్వాత కొన్ని పదాలు ఉన్నాయి అన్నమాట. అవి లౌకిక భాషలో రాలా, లౌకిక సంస్కృత భాషలో రాలా. సావు అనేటువంటి దానికి అతడే అని చెప్పటం. సావు అంటే అతడే. శ్వః రేపు, అది టుమారో. శ్వః అంటే రేపు. ఆ రేపు అనేటువంటిది అంటే టుమారో రేపు. అద్యః ఈరోజు. శ్వః రేపు. అద్య ఇప్పుడు అంటే ఈరోజు. శ్వః రేపు. ఏతత్ ఇది. వై నిజంగా. తత్ అది ఉన్నది. అనగా ఇవాళ రేపు ఎల్లప్పుడూ ఆ బ్రహ్మము ఉన్నది అని అర్థం. అది అనగా అటువంటి బ్రహ్మాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి అని చెప్తున్నట్లు. బ్రహ్మాన్ని గురించి తెలుసుకో అని చెబుతున్నాడు. అంటే ఇవాళ రేపు ఉన్నది అనే అర్థము. అద్య అంటే ఇవాళ, శ్వః అంటే రేపు. అద్యః ఇవాళ అంటే ఈరోజు. శ్వః రేపు అస్తి ఉన్నది. ఇవాళ రేపు 2 రోజులు ఉన్నదండి అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ ఉన్నది అని దాని అర్థం. అంతేగాని ఇవాళ ఉన్నది రేపు లేదు అని చెప్పకూడదు. అట్లా ఏంటి? అద్య అద్య సహ ఆ పురుష శ్వః అని చెప్పాడు. ఏతత్ వైతతు. ఏ నచికేత, నువ్వేదో అడిగావు కదా, ఆత్మతత్వాన్ని గురించి అడిగావు కదా. ఏతత్ వైతతు అది. ఏతత్ ఆ ఆత్మయే, ఇది నిజంగా ఇదే అని చెప్తున్నాడు. నువ్వు అడిగింది ఏతత్తు, ఆ ఆత్మని గురించి చెప్పావు, అడిగావు. అదే వై నిజంగా తత్ అయి ఉన్నది అని చెప్పేశాడు. అంగుష్ఠమాత్ర పురుషక మధ్య ఆత్మని తిష్టతి. ఈశానో భూత భవ్యస్య న తతో విజిగుప్సతే. ఏతద్వై తతో. అంగుష్ఠమాత్ర పురుషో జ్యోతిరివాధూమకః. ఈశానో భూత భవ్యస్య స ఏవాద్య స శ్వః. ఏతద్వై తతో అని చెప్పేసి.
సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పురుష భూత భవిష్యత్ కాలములకు కూడా ప్రభువు ఆయన. అటువంటి ఆయన మన శరీరం మధ్యలో బొట్టను ఏ శరీరం మధ్యలో ఏమిటి హృదయం అనే గుహలో అని అర్థం. అది ఇప్పుడు శరీరం అనే మధ్యలో అనేటప్పుడు మనం ప్రశ్న వేస్తాడు, శరీరం అనే మధ్యలో ఎక్కడుందండి, మరి ఉదరంలో ఉన్నాడా, కుడి భుజంలో ఉన్నాడా, ఎడమ భుజంలో ఉన్నాడా అని మళ్ళీ ప్రశ్న వేస్తామేమో అని హృదయే ఆత్మ నితిష్టతి. అది హృదయంలో ఆత్మని ఆ శరీర మధ్యలో ఆ హృదయం మధ్యలో తిష్టతి కూర్చొని ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆ శరీరం మధ్యలో ఉన్నాడండి అని చెప్పారు. అంగుష్ఠమాత్ర పురుష శరీర మధ్యే తిష్టతి అని చెప్పుకుంటూ ఆ యమధర్మరాజు నచికేతుడు చెప్పుకుంటూ వచ్చేసాడు. అటువంటి ఆ ఆత్మ ఇప్పుడు నీలో ఉన్నాడు, నీలోనూ ఉన్నది, బయట కూడా ఉన్నది. అటువంటి ఆ పరమాత్మ గురించి కూడా శాశ్వతముగా ఉండేటువంటిది కూడా ఆ పరమాత్మను గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఇంట్లోనూ ఉన్నాడు, బయట ఉన్నాడు. ఇంట్లో అంటే అర్థం ఏంటి, మన శరీరం అనేటువంటిది ఒక గృహం, ఇల్లు. ఆ ఇంట్లోనే ఉన్నాడు, బయట ఉన్నాడు ఆ పురుష. అందుకనే మనకు దీన్ని అంత బహిశ్చ నారాయణ అని చెప్పేసి అట్లా మనకి ఇక విశేషం చెబుతున్నాడు. ఇంకా అవిద్య అంటే అజ్ఞానం, విద్య అంటే జ్ఞానం. విద్య అనేటువంటి ధాతువు మీద ఏర్పడినటువంటిది అనమాట విద్య అనేటువంటి. విద్య అంటే జ్ఞానం, అవిద్య అంటే దానికి వ్యతిరేకం. ఏమిటి అవిద్య అంటే అహంకారము మొదలగునటువంటివి అన్ని అవిద్యలేను. అహంకారం అన్నది అంటే అది ఒక అవిద్యకి, అజ్ఞానానికి సూచకం అహంకారం. ఈ అహంకారం ఉన్నంత వరకు కూడా సంసార బంధములు పోవు. అందుకనే మనం అర్చన కూర్చుంటాం. ఏది మనకి కంగన్యాస కర్ణన్యాసములు కూర్చుంటాం. ఆ కూర్చున్నప్పుడు అంగుష్టాభ్యాన్ నమః, దర్జనీభ్యాన్ నమః, మధ్యమాభ్యాన్ నమః, అనామికాభ్యాన్ నమః, కనిష్ఠికాభ్యాన్ నమః, కరతలపృష్టాభ్యాన్ నమః అని వరుసగా చెప్పుకుంటూ వస్తాం. వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాం అంటే ఏమిటి, దీనిలో ఎంతటి అర్థం ఉందండి? అంగుష్టాభ్యాన్ నమః, దర్జనీభ్యాన్ నమః అని అంటే అర్థం ఏంటి? అహంకారం అనేటువంటిది మనల్ని దేనిలోకి నెట్టిపారేస్తున్నది? ఈ సంసారం అనే దుఃఖంలో నెట్టిపారేస్తున్నది. అహంకారం అనేటువంటిది తొలగాలి. ఆ అహంకారాన్ని తీసుకొచ్చి ఆ బ్రహ్మము కాళ్ళ ముందు పడే, అనగా వంగు. ఇప్పుడు దండ ప్రాణాయామములు చేసి సాష్టాంగ నమస్కారం చేశాడండి అంటే అర్థం ఏంటి? అసలు అర్థం, ఇప్పుడు కర్ర ఉన్నది, ఆ కర్రని అట్లా నిలబెట్టాము, ఒక 6 అడుగులు కర్రని అలా నిలబెట్టేసేటప్పటికి ఆ కర్ర తను అనుకుంటుందిట, ఆహా ఓహో నేను అందరినీ చూస్తున్నాను, నన్ను అందరు చూస్తున్నారు కదా, నేను ఇంత 6 అడుగులు గొడుగున్నాను, ఓహో నేను ఎంత గొప్ప అని అనుకుంటుందిట. ఇది ఆ దండం, ఆ కర్ర అంటే ఏమిటి? 6 అడుగులు మనిషి అని అర్థం. 6 అడుగులు మనిషి నిలబడ్డాడు, అటు ఇటు చూస్తున్నాడు అందరు. వీడు పెద్ద డ్రెస్ వేసుకున్నాడు, ఓ పెద్ద అలంకారం, ఇవన్నీ నన్ను చూశారా లేదా, నేను ఎంత గొప్పవాడిని అని అనుకుంటున్నాడు. అందరూ చూశారా లేదా అని అనుకుంటున్నాడు. అంటే అహంకారం. ఇప్పుడు అహంకారం పోవాలి. ఆ కర్ర నిలబడి ఉన్నది కదా, దాన్ని భూమి మీద పడేశాం. భూమి మీద పూర్తిగా ఆ కర్ర ఆనుకొని కింద పడి ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? అహంకారము తీసుకువెళ్ళి కింద పడేశాడు. ఎక్కడ పడేశాడు? అహంకారాన్ని తీసుకెళ్ళి గురువు గారు కాళ్ళ ముందు పడేశాడు. గురువు అంటే అర్థం 2 అర్థాలు, పరమాత్మనని ఆచార్యుడని 2 అర్థాలు. అహంకారం పోయింది. ఇది మనకు కనపడుతున్నటువంటి ఈ సాష్టాంగ నమస్కారం అంటే అర్థం. అది అట్లనే మనం
అంగుష్టాభ్యాన్నమ తర్జనీభ్యాన్నమ చేస్తున్నామంటే, సరే కూర్చొని అన్నీ చేస్తున్నామంటే నేను మొట్టమొదటగా అహంకారాన్ని వదిలేస్తున్నాను అని అర్థం. అది అహంకారాన్ని వదిలేస్తున్నాను. ఆ క్రమంగా మిగిలిన ఉన్నటువంటి మనోబుద్ధి చిత్తులను కూడా వదిలేస్తున్నాను. ఈ బ్రహ్మమును స్పర్శించగానే ఆ బ్రహ్మము యొక్క శక్తి వీటిల్లో ప్రవహించింది. అహంకారం అనేటువంటి పోయింది. ఈ 4 ఏళ్లలో వీటిల్లో ప్రవేశించింది. ఆ ప్రవేశించేటప్పటికి వీడికి బ్రహ్మజ్ఞానం ఉంది. అందుకని అధాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ బ్రహ్మ జిజ్ఞాస ముందు ఆసక్తి కలిగింది. కాబట్టి ఈ అహంకారాదులన్నీ తొలగితేనే, అది అన్నమాట, అహంకారాదులన్నీ తొలగితేనే అప్పుడు ఈ సంసార బంధాలు పోతాయి, లేకపోతే పోవు. అది చెబుతున్నాం. ఈ సంసారానికి తాపత్రయాలు ఉన్నాయి. తాపత్రయములు, ఈషణత్రయములు, ఇవన్నీ కూడా ఈ మనిషిని తాడుతో కట్టివేసినట్టుగా కట్టివేసేస్తుంటాయి. తాడుతో కట్టివేసేస్తుంటాయి అవన్నీ. అవిద్య ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఈ శరీరం మీద అభిమానము పోతుంది. అది అవిద్య పోయినప్పుడు ఈ శరీరం మీద అభిమానం పోతుంది. శరీరం మీద అభిమానం పోతుంది అని అంటే ఈ శరీరాన్ని ఎప్పుడు చూసినా కానీ నా శరీరాన్ని చూసుకోవాలి, అందరూ నన్ను నా శరీరం చూసుకోవాలని విశేషమైనటువంటి ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించడం, ఆభరణాలు ధరించడం అంటే అర్థం ఏమిటనమాట? దేహాభిమానము. అట్లని చేసుకోకుండా ఉంటున్నారా? ఉండరు. ఏమిటి దాని అర్థం? అనుభవించేటువంటి వాళ్ళు, బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి అనుభవించేటువంటి వాడు, ఇది పరమాత్మ యొక్క అనుగ్రహము, దాన్ని అనుభవించుతున్నాము. అంతేగాని ఇదన్న మమా అనుకుంటాడు. అలా ఉండి అహంకారం లేకుండా నిర్వహంకారం తోటి ఉండేటువంటి వాడు ఆ జ్ఞానాన్ని పొందుతాడు అని చెప్తాడు. ఇప్పుడు జీవాత్మ పరమాత్మల భేదం కూడా చెప్పేసేసాడు, అంతకుముందు చెప్పేశాడు. ఈ జీవాత్మ ఏంటి? ఎప్పుడు చూసినా సరే అనుభవిస్తూ ఉంటాడు. ఇక ఈ లోకంలో ఉన్నంతసేపు అనుభవిస్తుంటాడు, మళ్ళీ ఉడుతుంటాడు. స మృత్యోహు మృత్యుం ఆప్నోతి అని కూడా చెప్పాడు. ఎవరైతే తెలుసుకోకుండా ఉంటాడో వాడు అనేక మరణాలు పొందుతూ ఉంటుంటాడు అని కూడా చెప్పాడు. ఈ తెలుసుకోండి, వాడు మన శరీరంలో ఉన్నటువంటి అంగుష్ఠమాత్ర పురుష తెలుసుకోలేడు. అనగా లోపలున్న ఆ పురుషుడిని తెలుసుకోలేకుండా ఎంతమంది ప్రాణులు ఉన్నారో అన్ని వివిధ రకములైనటువంటి ఆత్మలు పరమాత్మలు ఉన్నారని అనుకుంటాడు. వాడు అజ్ఞాని. కాబట్టి పరమాత్మ ఒకడే, ఏకం సత్ అని చెబుతున్నాడు. ఇకపోతే ఇంకా విశేషంగా ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే చెబుతున్నారు, ఇదంతా భాష అంతా ఎక్కడిదో తెలుసండి? శంకర భాష్యం. శంకర భాష్యాన్ని అనువాదం చేసింది. శంకర భాష్యాన్ని సంక్షిప్తంగా అనువాదం చేసేది. ఆ శంకరాచార్య స్వామి వారు ఇంకా ఏం చెబుతున్నారంటే, మహావాక్యాల విజ్ఞానం అర్థం చేసుకో అని చెబుతున్నారు. మహావాక్యాలు 4 మహావాక్యాలు ఉన్నాయి కదా, ఈ 4 మహావాక్యాలు ఏం చెబుతున్నాయి? బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెబుతున్నాయి. అందుకనే మహావాక్య దర్పణము అనే పుస్తకం ఉంది. మన శంకర్ల వారు రాసినటువంటి పుస్తకం మహావాక్య దర్పణం. అది చదువుకుంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంటుంది అని ఈ విధంగా యమధర్మరాజు నచికేతుడికి ఈ ఆత్మతత్వాన్ని గురించి ఉపదేశించాడు. ఇట్లా అనమాట. కాబట్టి ఇప్పటిదాకా చెప్పుకున్న దానిలో ఇదంతా మనం కఠోపనిషత్తు గురించి చెప్పుకున్నాం. ఈ కఠోపనిషత్తులో చెప్పింది ఏమిటంటే అంత జీవాత్మ పరమాత్మల గురించి చెప్పాడు, కానీ ఎక్కడా కూడా సాంఖ్యులు ప్రతిపాదించే ప్రధానమును గురించి కఠోపనిషత్తు చెప్పలేదు. అది సాంఖ్యులు ఏమన్నారు? ఎందుకు వచ్చింది ఇదంతానంటే, సాంఖ్యులు ఏమంటారు? ప్రధానము అనేటువంటిది ఈ జగత్ కారణము అని అంటారు. సాంఖ్యులు కాదు అంటారు. వ్యాసుల వారు కాదు అన్నాడు.
వ్యాసుల వారి అభిప్రాయాన్ని తగ్గట్టుగానే శంకరులు భాష్యం రాశారు. ప్రధానము ఈ జగత్తుకి కారణము కాదు. జగత్తుకు కారణము ఎవరు? బ్రహ్మమే కారణము అని మనం చెప్పారు. అందుకని ఆ మాటనే మనకు జన్మాద్యస్య యతః అనేటువంటి మొట్టమొదటి సూత్రంలోనే వచ్చింది. ఈ జన్మాదులకు ఎవరు కారణం అంటే బ్రహ్మము అని వచ్చింది. ఇంతటితోటి ఇది చెప్పిన తర్వాత ఇంకా సాంఖ్యులు ఇంకా వెంటబడుతూనే ఉన్నారు. సాంఖ్య సిద్ధాంతం 113వ సూత్రంలో చివరగా మహత్వచ్చ మహత్వత్ చ ఇది అర్థం. మహత్వత్ చ, వత్తు కూడా వస్తుంది. మహత్వత్ వలే చ ఉన్నది. చ మరియు అని అర్థం. చ అంటే మరియు అని అర్థం. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మహత్ శబ్దము ఉపనిషత్తులలో ఈ మహత్ శబ్దము ఉపనిషత్తులలోని మహత్ శబ్దమునకు సరికాదు. సాంఖ్యులు మహత్ అనేటువంటి శబ్దాన్ని పట్టుకొచ్చారు. ఈ మహత్తుకి సమానమైనటువంటి అర్థం ఇచ్చేటువంటి మహత్తు ఉపనిషత్తుల్లో లేదు. కాబట్టి సాంఖ్యులు ఆ మహత్తును అవ్యక్త శబ్దము, ఉపనిషత్తులలోనూ స్మృతులలోనూ నిర్దేశించిన అవ్యక్త శబ్దమునకు సరికాదు. మన ఉపనిషత్తుల్లో అవ్యక్త శబ్దం చెప్పాడు. ఈ అవ్యక్త శబ్దానికి వాళ్ళు చెప్పే మహత్ శబ్దాన్ని సమానార్థకాలని అనుకుంటారేమో, కాదు అని చెప్పాడు. ఎందుకంటే ఇంకా మళ్ళీ వెంటబడుతున్నాడు ఈ సాంఖ్యులు. ఏం చెబుతున్నారయ్యానంటే ఇంకా ఎట్లయినా సరే ఈ ప్రధానం జగత్ కారణం అని అనిపించాలంటే వ్యాసుల వారు మాత్రం ఎక్కడైతే వస్తున్నారో వాళ్ళందరినీ అప్పుడల్లా ఈ సాంఖ్యుల్ని బయటికి పంపిస్తున్నాడు. ఈయన ఏం చెబుతున్నాడు? సాంఖ్యులు ఏం చెబుతున్నారు అని అంటే సత్వగుణ ప్రధానమైన సత్తా మాత్రము ప్రధానమనే అర్థంలో ఉపయోగించారు. సత్వగుణ ప్రధానమైన సత్తా మాత్రము అంటే నిర్వికల్ప బుద్ధి సత్తా మాత్ర. ఈ సత్తని ప్రధానమనే అర్థంలో ఉపయోగించారు. ఇక్కడ దిక్కున్నాడండి, పట్టుకున్నాడు. మనకి ఏం చెబుతాము? ఏకం సత్విప్రా బహుధా వదంతి అని చెప్పాం కదా. బ్రహ్మం ఒక్కటే అని వేదంలో ఉంది కదా, ఋగ్వేదంలో. అదే రాత్రి అందరికీ పంపించారు. ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక 10 మంత్రాలని కొన్ని మీకు వచ్చినటువంటి వాటినే దానిలో ఏకం సత్విప్రా బహుధా వదంతి. నా దగ్గర ఉన్నటువంటి శబ్ద వేదం అంటే 4 వేదాలు ఉన్నటువంటి ఇంత పుస్తకం, 7,000 రూపాయల పుస్తకం. పెద్ద బిగ్గెస్ట్ బుక్, 10 కేజీల పుస్తకం. అది 10 కేజీల బరువు. అది దానిలో ఉన్నట్టు కొన్ని మీకు పంపించానన్నమాట. అది ఒకసారి ఇలా ఉంటుంది. ఆ దేవనాగరి లిపిలో ఉన్నటువంటిది. ఆ దేవనాగరి లిపిలోనే పుస్తకాలు చదువుకున్నాము. పరీక్ష కూడా మేము దేవనాగరి లిపిలోనే రాయాలి, తెలుగులో రాయకూడదు. అట్లా అనమాట. అదే అలవాటు అనమాట. సరే ఇప్పుడు మాత్రం అంతా అది రాస్తే ఎవరికి అర్థమవుతుంది కాదు కాబట్టి ఇది తెలుగులో ఇట్లా రాస్తున్నాం. మాకు అలవాటే ఆ దేవనాగరి లిపి రాయటం. సరే, అయితే ఇక్కడ ఏం చెబుతున్నారంటే సత్తు ఏకం సత్విప్రాహ బహుధావనంతి. అక్కడ సత్తు ఉంది కదండి ఋగ్వేదంలో, ఆ సత్తేనండి అంటున్నాడు. ఆ సత్తే ప్రధానం అని అంటున్నాడు. చూసుకోండి, ఆ సత్తునే ప్రధానం అంటున్నాడు. సత్తా మాత్రం ప్రధానం అనే అర్థంలో ఉపయోగించారండి. ఏకం సత్ అనేటువంటి చెప్పారు కదా, ఆ సత్తుకి సమానార్థకంలో ప్రధానం అనేటువంటి శబ్దం చెప్పారండి అని సాంఖ్యులు అంటున్నారు. చూసుకుని ఎలా వచ్చాడు, చివరికి ఎక్కడికి వచ్చాడు? అసలు మొదటికి ఎసరికే పెట్టాడు, మొదలకే పెట్టేశాడు. అసలు సత్ అంటున్నారు చూశారు, సత్ అంటే పరమాత్మ అంటున్నారు కదా, ఆ సత్తే ప్రధానం అండి అన్నాడు. అంతే, ఆ సత్తే ప్రధానము. కానీ సత్శబ్దము వేదంలో ఉపనిషత్తుల్లో పరమాత్మ పరంగానే చెప్పబడింది అని మళ్ళీ అంటున్నారు. అయ్యా, సత్ అనే పద అనేటువంటి దానికి అర్థము పరమాత్మ అనే అర్థంలో ఉన్నదండి వేదంలో కానీ వేటిల్లో కానీ. అందుకని ఏకం సత్విభావదంతనే ఉన్నది. కానీ సత్ అంటే ప్రధానమని అక్కడ లేదు. చూపించండి ఎక్కడుందో.
సత్ అంటే ప్రధానం అని ఎక్కడుందో, ప్రధానం అంటే త్రిగుణములు, సత్ ఈజ్ ఈక్వల్ త్రిగుణములు అని ఎక్కడుందో చూపించండి. నువ్వు ఈ విధంగా నీ నీ మాటను సమర్థించుకోవడం కోసం ఆ సత్య ప్రధానం అని అంటున్నావు, చూపించు ఎక్కడుందో అని అన్నాడు. ఎక్కడుంటుంది, ఎక్కడుండదు. మహత్శబ్దం పరమాత్మ లేక పరమేశ్వర శబ్దాల్లో ఉన్నది. అందుకని చెబుతున్నాడు బుద్ధేరాత్మ మహాన్ పరహ. ఇక వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. బుద్ధేరాత్మ మహాన్ పరహ, బుద్ధేరాత్మ మహాన్ పరహ. బుద్ధి కంటే మహత్తు శ్రేష్టము, గొప్పది. మనకు వరుసగా మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని మనకు వచ్చింది. మనకు గీతలో కూడా వచ్చింది. ఇక్కడ అదే చెబుతున్నాడు అనమాట. మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ మహాన్ పరహ, గొప్ప. బుద్ధి కంటే మహాన్, మహత్తు. బుద్ధి కంటే మహత్తు, మహత్తు కంటే ఆత్మ శ్రేష్టమైనటువంటిది అని కఠోపనిషత్తు చెప్తున్నాడు. బుద్ధి కంటే మహత్తు గొప్పది, మహత్తు కంటే ఆత్మ గొప్పది అని చెబుతూ ఇక్కడ విశేషం చెబుతున్నాడు. మహాంతం విభుమాత్మానం, మహాంతం విభుమాత్మానం, మహాంతం విభుం ఆత్మానం. విభుం అంటే ఏమిటి అర్థమేనంటే సర్వత్రా వ్యాపించినటువంటి వాడు పరమాత్మ అని అర్థం అనమాట. ఆత్మానం ఆయన మహాంతం విభుమాత్మానం అనగా సర్వగతమైనటువంటి ఆత్మ పరమమైనది, గొప్ప అయినది. సర్వత్రా ఉన్నటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో అది గొప్పది. ఇక్కడల్లా ఏం చెబుతున్నాడు? మహాంతం మహాంతం ఇలా ఉపయోగించుకుంటూ వస్తున్నాడు. ఏమిటి మహాంతం అంటే ఈ ఆత్మ మహాంతం, గొప్ప శ్రేష్టమైనది అని చెప్పడం. అది ఆ అర్థంలో ఉపయోగించాడండి అని చెబుతున్నారు. మనకి ఏది ఉపనిషత్తుల్లో వేదాహమేతం పురుషం మహాంతం, వేద అహం ఏతం పురుషం మహాంతం. మహాంతమైనటువంటి ఈ పురుషుడు, మహాశ్రేష్టమైనటువంటి గొప్ప అయినటువంటి ఈ పురుషుడు అహం ఏతం, అహం నేనే అని తెలుసుకో, వేద తెలుసుకో అని ఈ విధంగా ఈ సాంఖ్యులు చెప్పేటువంటి ఆ పదానికి మహత్ శబ్దాన్ని, మహత్వచ్య అనేటువంటి సూత్రంలో మహత్ శబ్దాన్ని ఇక్కడ ఏది పరమాత్మ పరంగా ఉపయోగించారు. అంతేగాని ఆ బ్రహ్మము ఆ ప్రధాన పరంగా కాదు అనేటువంటి విషయాన్ని చెప్పి ఆ పక్కకు నెట్టు వేసేశాడు. కాబట్టి సాంఖ్యులు అవ్యక్త శబ్దంలో చెప్పేటువంటి అర్థము, ఉపనిషత్తుల్లో చెప్పే అర్థం వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి వాడు ప్రధానములకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. ఎక్కడా అంటే ఈ కఠోపనిషత్తులో కానీ ఉపనిషత్తుల్లో కానీ ప్రధానమే జగత్ కారణమని ఎక్కడా లేదు అని కేసు కొట్టేసేసి చివరికి ఏం చెప్పేసేసాడు? బ్రహ్మమే జగత్ కారణము అని చెప్పేసేసి ఆ ప్రధానమును, సాంఖ్యుల ప్రధానాన్ని పక్కకు పెట్టేసేసాడు వ్యాసుల వారు. ఇది అన్నమాట దీనిలో చెప్పేది. ఇంతటితోటి అనుమానిక అధికరణం పూర్తయింది. అనుమానికం సందేహం ఏంటి? ప్రధానము జగత్ కారణమా అనేటువంటి అనుమానం అనేటువంటిది ఉన్నదేమో మీకు, కాదు అని చివరికి ఏ ఆధారంతో చెప్పావు అని అంటే కఠోపనిషత్తు ఆధారంతో చెప్పాడు. దీంతో ఇది అయిపోయింది ఈ అధికరణం. తర్వాత చమసాధికరణం, రేపు చమసాధికరణం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा